ఇస్సాకు తన తండ్రి పడిన ప్రయాసను గుర్తించాడు కాబట్టే మా నాన్న పడిన ప్రయాస వ్యర్థం కాకూడదు, మా నాన్న పడిన కష్టం వ్యర్థం కాకూడదు అని చెప్పి ఏం చేస్తున్నాడు? తండ్రి ప్రయాస వ్యర్థం కాకూడదని తాను కష్టపడి పూడ్చివేసినటువంటి బావులను తిరిగి తవ్వే ప్రయత్నం చేస్తున్నాడు. తమ్ముడు, చెల్లి, అమ్మ నాన్న పడిన ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలి అని అంటే నువ్వు ప్రయాసపడాలి, నువ్వు కష్టపడాలి. అమ్మను నాన్నను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను బ్రదర్. బహుగా ప్రేమిస్తున్నావా? బహుగా ప్రేమిస్తున్నాను. అయితే వినో, అమ్మను నాన్నను నిజంగా నువ్వు ప్రేమిస్తున్నట్లయితే నువ్వు ఆ ప్రేమను చూపించడానికి ఒక అద్భుతమైనటువంటి నిదర్శనం ఏంటి తెలుసా? నువ్వు చదువులో విజయం సాధించటం, చదువులో మంచి మార్కులు సాధించటం, అలాగే చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగాన్ని సంపాదించి అమ్మకు నాన్నకు అండగా నిలబడ్డాం. నువ్వు వారిని ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ఒక అద్భుతమైన నిదర్శనం. ప్రయత్నం చేసి చూడు. ఆనాడు ఇస్సాకు తన తండ్రిని ప్రేమించాడు కాబట్టి తండ్రి పడిన ప్రయాస వ్యర్థం కాకూడదని చెప్పి తాను ప్రయాసపడి పూడ్చివేసినటువంటి బావులను తిరిగి తవ్వే ప్రయత్నం చేశాడు. అలా తవ్వినప్పుడు జరిగింది ఏమిటి? నీళ్లు జల 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 ఉబుక్కుంటూ బయటకు వచ్చినాయి. కష్టే ఫలే. సహోదరి సహోదరులు, మనం కష్టపడితే దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తాడు అనే వాస్తవాన్ని మర్చిపోకండి. సోమరిపోతులను దేవుడు దీవించిన దాఖలు బైబిల్లో ఎక్కడా కనిపించడు. నీ చేతి కష్టాన్ని దేవుడు దీవించాలని ఆశపడుతున్నావా? ప్రయాసపడినప్పుడు దాని ప్రతిఫలాన్ని చూడాలని ఆశపడుతున్నావా? అయితే వినో, దేవుని సహాయంతో దేవుడు నీ చేతికి ఇచ్చిన పనిని శక్తి వంచన లేకుండా చేయటమే దేవుడిని దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, పూర్తి చేసినటువంటి రాళ్లన్నీ తీసేశాడు. తను పడిన ప్రయాసం దేవుడు చూశాడు. జరిగింది ఏమిటి? చక్కని జలములను ఊరే విధంగా చేశాడు. బావిలో నిండా నీళ్లు దేవుడు అనుగ్రహించాడు. అది చూసినటువంటి ఫిలిష్తీయులు అసూయపరులు, అందరికీ అవసరమైన నీళ్లు, అందరూ జీవించడానికి అవసరమైన నీళ్లు, అందరూ బాగుండడానికి కావలసిన నీళ్లు, ఇస్సాకు ప్రయాస వల్ల ఆ బావులు నిండా నీళ్ళు వస్తే సంతోషించడానికి బదులుగా, ఆనందించడానికి బదులుగా ఇస్సాకు పడిన ప్రయాస ప్రతిఫలాన్ని చూసినప్పుడు ఇస్సాకు ఆ బావుల్లో ఉన్న రాళ్ళన్నీ బయటకు తీస్తూ ఉంటే నవ్విన వాళ్ళు నవ్వారు, హేళన చేసిన వాళ్ళు హేళన చేశారు. ఓహో, పూర్తి చేసిన బావులు తవ్వుతాడట, దాంట్లో నుంచి నీళ్ళు వస్తాయట, జల వస్తాయట అని చెప్పి హేళన చేసిన వాళ్ళు హేళన చేసి ఉంటారు, నవ్విన వాళ్ళు నవ్వి ఉంటారు. వాళ్ళు నవ్వులు పట్టించుకోవాలా, హేళన పట్టించుకోవాలా, వ్యతిరేకతను పట్టించుకోవాలా. తన ప్రయత్నం తాను చేస్తూ ముందుకు సాగాడు. సహోదరి సహోదరులు, నీ జీవితంలో నువ్వు కష్టపడుతున్నప్పుడు, ప్రయాసపడుతున్నప్పుడు, పైకి రావాలి అని ఆశించినప్పుడు, ప్రతిఫలం చూడాలి అని కోరుకుంటున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు వినో, నీ చుట్టూ నిన్ను వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, హేళన చేసేవాళ్ళు ఉంటారు. అబ్బో, పైనుంచి దిగొచ్చాడండి అనేవాళ్ళు ఉంటారు. హైదరాబాద్ నేను వచ్చిన కొత్తల్లో వాక్య పరిచయం చేస్తూ ఉండగా ఆత్మల పట్ల భారం కలిగి, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థన చేస్తూ వాక్యాన్ని బలంగా ప్రకటిస్తున్నప్పుడు నన్ను చూసి కొంతమంది కామెంట్ చేసేవాడు. ఏమని తెలుసా? నేను వస్తున్నాను అనుకోండి, వస్తున్నాడు, ఇంటర్నేషనల్ స్పీకర్ వస్తున్నాడు అనేవాళ్ళు. అది నా ఆత్మీయతను గుర్తించి కాదు సుమా, హేళన. నా పట్ల వారికి ఉన్నటువంటి ఒక విధమైన వ్యతిరేక భావం. కించపరచాలి, హేళన చేయాలి, నిందించాలి, చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఎంతో కొంత అడ్డగించాలి అని చెప్పి నిక్ నేములు పెట్టి పిలిచేవాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఉద్యోగంలో నేను కష్టపడుతున్నప్పుడు, నేను పనిచేసే చోట ప్రయాసపడుతున్నప్పుడు కొన్ని నిక్ నేములు పెట్టి, కొన్ని పేర్లు పెట్టి నన్ను పిలుస్తున్నారు, హేళన చేస్తున్నారు. నేను చేసేటటువంటి ప్రయత్నంలో నేను విజయం సాధించకుండా అభ్యంతరపరుస్తున్నారు, ఆటంకపరుస్తున్నారు అనేవాళ్ళు ఒకవేళ నీ జీవితంలో తారసపడుతున్నట్లయితే విను, నువ్వు పడుతున్న ప్రయాసలో ప్రతిఫలం చూసినప్పుడు ఖచ్చితంగా అడ్డుపడే వాళ్ళు ఉంటారు, ఆటంకపడే వాళ్ళు ఉంటారు, జగడమాడే వాళ్ళు ఉంటారు, మనల్ని వేధించే వాళ్ళు ఉంటారు, మన విజయాన్ని చూసి ఏడ్చే వాళ్ళు ఉంటారు. నువ్వు కొంచెం బరువు పెరిగావనుకోండి, తిండిపోతీవు అంటారు. కొంచెం బరువు తగ్గుతున్నావు అనుకోండి, నీకు రోగం వచ్చింది అంటారు. నువ్వు కష్టపడి ఫలించావనుకోండి, కాలం కలిసి వచ్చింది అంటారు. ఎగ్జామ్స్లో నువ్వు పాస్ అయ్యావనుకోండి, లక్కు కుదిరింది అంటారు. చక్కగా డ్రెస్ వేసుకున్నావు అనుకోండి, సోగ్గాడు అంటారు. నువ్వు సరిగా బట్టలు వేసుకోదనుకోండి, బట్టలు వేసుకోవడం చేత కాదంటారు. నీ జీవితంలో నువ్వు ఏది చేసినా సరే ఎవడో ఒకడు ఏదో ఒకటి అంటానే ఉంటారు. కాబట్టి సహోదరి సహోదరులు, ఈ లోకంలో ఎవడు ఏదన్నా
ఏమనుకున్నా దేవుడు నీకు ఇచ్చిన పనిని శక్తి వంచన లేకుండా చేస్తూ ముందుకు సాగటమే, విజయం సాధించటమే దేవుడు నీకు నాకు ఇచ్చిన అద్భుతమైన ఆశీర్వాదం. దయచేసి గమనించండి. అబ్దుల్ కలాం ఈ మాట అన్నాడు, చిల్లర డబ్బులు శబ్దం చేస్తాయి, విలువైనటువంటి కాగితాలు శబ్దం చేయవు. విన్నారా? చిల్లర డబ్బులు శబ్దం చేస్తాయి, కానీ విలువైనటువంటి కరెన్సీ శబ్దం చేయదు, మౌనంగానే ఉంటాయి. అనగా మన జీవితంలో చిల్లరగాళ్ళు ఉంటారు, చిల్లర కబుర్లు చెప్పేవాళ్ళు ఉంటారు, చిల్లరగా తిరిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళు నీ విలువైన జీవితాన్ని అర్థం చేసుకోక విసిగించే ప్రయత్నం చేస్తారు, వేధించే ప్రయత్నం చేస్తారు, విమర్శించే ప్రయత్నం చేస్తారు. కానీ వినండి, విలువైనటువంటి కరెన్సీ మౌనంగానే ఉంటుంది, దీనంగానే ఉంటుంది, అంతేకాదు దర్జాగా ఉంటుంది. అది దాని యొక్క లక్షణం. కాబట్టి చెప్తున్నా, యోసేపును విమర్శించారు, ద్వేషించారు, దూషించారు, తిరగబడలా. దావీదును ద్వేషించాడు, దూషించాడు, తిరగబడలా. యేసుక్రీస్తును ఎంతగా ద్వేషించారో, ఎంతగా దూషించారో, ఎంతగా విమర్శించారో, తిరగబడలా. కానీ ముగ్గురిని జాగ్రత్తగా పరిశీలన చేస్తే వారికి దేవుడు ఏ పని ఇచ్చాడో ఆ పనిని వాళ్ళు యథార్థంగా, నమ్మకంగా, శక్తి వంచన లేకుండా చేసుకుంటూనే వెళ్ళిపోయారో. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో కూడా అదే చేయాలి. సంగమా, యథార్థంగా జీవించే ప్రయత్నం చేద్దాం, నీతిగా జీవించే ప్రయత్నం చేద్దాం. నిరసించిపోకుండా, నిరాశ పడకుండా, నిజాయితీగా ప్రభు బిడ్డగా జీవిస్తూ ప్రయాసపడదాం. మంచి రోజులు రాబోతున్నాయి, ధైర్యంగా ఉండు. దేవుడిస్తున్న సందేశాన్ని అంగీకరించవలసిందిగా కోరుతున్నాను. అందరం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మమ్మను ప్రాణంగా ప్రేమించావు, మా కోసం నీ ప్రాణాన్ని దారపోసావు. సమృద్ధి అయినటువంటి జీవం మేము కలిగి ఉండాలని ఆశించావు తండ్రి. ఈ సమయంలో ఆ సమృద్ధికరమైన జీవితాన్ని పొందుకోవడానికి మా జీవితంలో నాయన తెరవవలసినటువంటి ద్వారాలు నువ్వు తెరవబోతున్నావు. ఒకవైపు ఆత్మీయంగా మా జీవితంలో సమృద్ధి, ఆరోగ్యపరంగా సమృద్ధి, ఆర్థికంగా సమృద్ధి, కుటుంబంగా సమృద్ధి, శాంతి సమాధానాలలో సమృద్ధి మాకు నువ్వు ఇవ్వబోతున్నావు. కానీ అది మేము స్వతంత్రించుకోవాలి అని అంటే మాకు ఇవ్వబడినటువంటి పని శక్తి వంచన లేకుండా మేము చేయాలి. ఆత్మీయతను కాపాడుకోవాలి. విమర్శించే వారి మధ్య, వేధించే వారి మధ్య, విసిగించే వారి మధ్య నిరాశపడక, నిస్పృహకు లోనవ్వక నువ్వు మాకు ఇచ్చినటువంటి బాధ్యతలు నిర్వర్తించుకుంటూ ముందుకు సాగిపోవాలి. ఇస్సాకు తిరిగి గొడవ పడలా, ఇస్సాకు తిరిగి వాళ్ళను విమర్శించలా, ఇస్సాకు వాళ్ళతో కలహం చేయలా. వాళ్ళకు దూరం అయిపోయాడు. వాళ్ళనే నువ్వు దూరం చేసేసావు. నాయనా, ప్రశాంతంగా జీవించడం మాకు నేర్పించండి. కుటుంబంలో కలహాలు లేపేటటువంటి మనసు తీసేయండి. కలహాల కాపరం నుండి మమ్మల్ని విడిపించండి. ప్రశాంతమైన కుటుంబ వ్యవస్థను దయచేయండి. ఈరోజు విత్తబడిన వాక్యం మా జీవితంలో ఫలించాలి. నీతిగా, యథార్థంగా మేము జీవించాలి. ఇస్సాకు నీతిగా జీవించాడు, యథార్థంగా జీవించాడు, ఫలితంగా ప్రతిఫలాన్ని చూశాడు. కాబట్టి ఈ నెలంతా, రాబోయే కాలం అంతా అన్యాయానికి, అక్రమానికి చోటు ఇవ్వకుండా యథార్థంగా, నీతిగా మేము జీవించి నిన్ను సేవించే భాగ్యం మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.